ఈ ఐస్బర్గ్ ఆర్డర్ని మనం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఏదైతే అసెట్లో మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో క్వాంటిటీని ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనం క్వాంటిటీని 100గా సెట్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మనం 100 అన్నది క్వాంటిటీ సెట్ చేసామో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అన్నది కనిపించింది, విచ్ ఈస్ స్లైస్ యాజ్ ఐస్బర్గ్. స్లైస్ యాజ్ ఐస్బర్గ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ లెగ్స్ కింద ఇది డివైడ్ చేయడానికి అడుగుతుంది. ఒక ఆర్డర్ని మనం అప్ టు 99 ఆర్డర్స్ కింద స్లైస్ చేయొచ్చు. ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ లెగ్స్ని 99గా ప్లేస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్లో 100 క్వాంటిటీని నేను 99 లెగ్స్ కింద పంపిస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెంట్ బై మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మీరు గమనించినట్లయితే టోటల్ ఆర్డర్స్ అన్నవి ఇక్కడ ప్లేస్ అయ్యాయి. ఏదైతే మనం ఆర్డర్ ప్లేస్ చేసామో ఆ ఆర్డర్ అన్నది 12:44 సెకండ్స్కి ప్లేస్ అయితే ఎండ్ ఆర్డర్ కూడా అదే సెకండ్లో ప్లేస్ అవ్వడం జరిగింది. మీరు ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు లార్జ్ ఆర్డర్ క్వాంటిటీస్ కనుక మీరు ప్లేస్ చేసేటట్లయితే మీకు ఈ ఆప్షన్ అనేది బెటర్గా యూజ్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్డర్ అండ్ లాస్ట్ ఆర్డర్ అప్రాక్సిమేట్లీ 100 ఆర్డర్స్ అన్నవి వితిన్ 1 సెకండ్ లోపు ప్లేస్ అవ్వడం అన్నది ఇక్కడ మనకి ఐస్బర్గ్ ఆర్డర్లో బిగ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.